మేమైతే మా బొజ్జ గణపయ్య కోసం వెయిట్ చేస్తున్నాం. మరి మీరు మీ పందిరిలో గణపయ్యని తెచ్చేసుకున్నారా? తెచ్చేస్తే నాకు కామెంట్ చేయండి. మేమైతే మా గణపయ్య కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మా హస్బెండ్ వాళ్ళు చేసే పండగకి వాళ్ళదొక హడావిడి అయితే మాది మా పిల్లలది ఇంకొక హడావిడి. మరి ఎలా ఉంటుందో చూసేయాలి. మా కొండ మీద ఉండే తిప్పలేంటో మీరు చూసేయాలి. చూడాలి. కొంచెంసేపు ఆగండి వచ్చిందిగా ఇంకా. ఎలాగోలాగా మా బొజ్జికాని పైన అయితే తీసుకొచ్చి పెట్టేశారు. కానీ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే కొండ మీద వినాయక చవితి చేయడం అంటే మాత్రం అస్సలు మాటలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు వినాయకుడిని తీసుకొచ్చి పందిర్లో పెట్టడం అనేది చాలా కష్టం. ఎలాగోలాగా తెచ్చేశారు. కింద చేసుకునే వాళ్ళకైతే వినాయకుడిని ట్రాక్టర్ మీద నుంచి జస్ట్ అట్లా దింపి పెట్టుకుంటారు. కానీ మా కింద నుంచి మెట్లపై నుంచి మోసుకురావాలి, ఇదే కష్టం. ఆ గణపయ్య వెనకాలండి కుర్రులకి బలం ఇచ్చి పై వరకు వచ్చేసారు. మరి వినాయక చవితి ఎలా చేసుకుంటారు, మళ్ళీ దింపినప్పుడు ఎలా దింపుతారు, అసలు ఏం జరిగిద్ది ఏంటనేది ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.